అందరికి నమస్కారం అండి. ఇది మనకు వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదండి ఇంట్లో. సో ఆ వాటర్ ప్యూరిఫైర్ కి పక్కన మనం క్యాండిల్ చేంజ్ చేస్తాం కదా. సో ఇట్లాంటి క్యాండిల్ ఎవ్రీ 3 months ఒకసారి ఇందులో వేసి చేంజ్ చేస్తాం కదా. సో అవన్నట్టు. సో కానీ మనకు రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి వాటర్ ప్యూరిఫైర్ తోటి వచ్చేది ఈ ఫిల్టర్ కదా, ఈ ప్రీ ఫిల్టర్ వస్తుంది. కానీ ఇది పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటిదంటే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఉన్నది కదా, సో ఈ క్యాండిల్ ఇందులో వేస్తాం కదా, వేస్తే ఈ క్యాండిల్ ఎవ్రీ 2-3 months ఒకసారి చేంజ్ చేయాలి. కానీ బ్లాక్ అయినప్పుడు చేంజ్ చేయాలి ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా కానీ 3 months ఒకసారి చేంజ్ చేసుకోవాలని చెప్తారు, ఏ టెక్నీషియన్ అయినా కానీ. కానీ ఈ క్యాండిల్ బ్లాక్ అయినప్పుడు చేంజ్ చేసుకోవాలి. సో బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడైనా కానీ, బ్లాక్ అయినప్పుడైనా కానీ చేంజ్ చేసుకోవాలి. కానీ మీకు ఇది ఎప్పుడు బ్లాక్ అయింది అనేది తెలియదు అన్నట్టు. బ్రౌన్ కలర్ ఎప్పుడైంది, బ్లాక్ ఎప్పుడైంది అనేది తెలియదు. ఎందుకంటే సో ఇది వైట్ కలర్ లో ఉంటుంది, ఇది ట్రాన్స్పరెంట్ కాదు. సో కానీ ఇందులో తెలుస్తుంది ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఇందులో వేసారనుకోండి, సో వాటర్ అనేది బ్లాక్ అయినప్పుడు లేకపోతే బ్రౌన్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఇందులో నుంచి అవుపడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ ఇది కాబట్టి. సో ఇంకా మీరు అప్పటికప్పుడు వేరే క్యాండిల్ చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే, వాటర్ ప్యూరిఫైర్ లోపటి క్యాండిల్స్ ఉంటాయి కదా, సో లోపటి ఫిల్టర్స్ ఉంటాయి కదా, మోటార్ ఉంటది కదా, సో వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటది అన్నట్టు. అంటే ఇంకా అది తొందర లోపటి ఫిల్టర్స్ అనేవి బ్లాక్ కావన్నట్టు, మోటార్ అనేది ఖరాబ్ కాదన్నట్టు, వాటి లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో అది సో ఇట్లాంటి ప్రీ ఫిల్టర్, ట్రాన్స్పరెంట్ ప్రీ ఫిల్టర్ మీకు కావాలి అంటే, సో ఈ వీడియో పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.